ఓకే గైస్, వెల్కమ్ టు డ్రామా వేస్ ఇన్ తెలుగు. ఓల్డ్ నేమ్ అయితే ఇప్పుడు నేమ్ అయితే మార్చాను హరిగడ్ రివ్యూగా. ఎందుకంటే డ్రామా వేస్ ఇన్ తెలుగు అని కొడుతుంటే ఫస్ట్ ఒక వీడియో వస్తుంది అంతమంది, మిగతావి ఏం రావట్లేదు. సో దాన్ని బట్టి పేరు అయితే మార్చాను. కొంచెం క్లిక్ అయ్యాక ఈ పేరు సెట్ అయిపోద్ది, అదైతే గ్యారంటీ. ఇంకా ఈ వీడియోలో ఏంట్రా అంటే ఏలియన్ రోమిలోస్ ఈ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇది వచ్చేసి హారర్ సైఫై థ్రిల్లర్ పరంగా అయితే వచ్చింది. సర్టిఫికేట్ యూ కాదు ఏ అనమాట, ఆర్ రేటెడ్ లెక్కలోకి వస్తుంది ఇది. అండ్ రన్ టైం 1 hour 59 minutes అయితే ఉంటుంది, దగ్గర 2 hours 5 minutes దాకా ఉంటుంది. మూవీ వచ్చేసి ఆగస్ట్ 23న అన్ని చోట్ల రిలీజ్ అయింది. మనకి మాత్రం మొన్నే రిలీజ్ అయింది రీసెంట్గా. 20 డేట్ సరి గుర్తులేదు, మొన్నే రిలీజ్ అయింది రీసెంట్గా. అండ్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ మనకి రెడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన 1979లో ఏలియన్ క్లాసిక్ మూవీకి సీక్వెల్. అలాగే ఏలియన్ కావనెంట్ అనే సినిమా 2017లోనే ఎప్పుడో వచ్చింది, అది దానికి ప్రీక్వెల్. సో ఈ రెండిట్ల మధ్యలో జరిగే స్టోరీ ఇది. ఇందులో ప్రొమిథియస్ గురించి ఉంటుంది, మనకి రెడ్లీ స్కాట్ డైరెక్ట్ చేసిన దానిలో కొన్ని అదేంటది హిడెన్ డీటెయిల్స్ ఉంటాయి, కొన్ని అయితే డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఈ మూవీలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ కొంతమంది అయితే ఒక స్టేషన్కి అయితే వెళ్తారు లోపలికి. ఆ స్టేషన్లో ఏలియన్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఏమైంది మీరు మూవీలో చూస్తారు. ఇది నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఈ ఫ్రాంచైజ్ మీద పట్టు లేదు. అసలు ఈ ఫ్రాంచైజ్లో ఏ సినిమా చూడలేదు, ఏలియన్ కావనెంట్ కూడా చూడలేదు. నేను చూద్దాం అనుకున్నాను, టైమే కుదరలే. సో నాకు ఈ ఫ్రాంచైజ్ మీద పట్టు లేదు కాబట్టి నేను ప్లాట్ సరిగ్గా చెప్పలేను, అందుకే మీకు ఇలా చెప్తున్నా. ఒక స్పేస్ స్టేషన్కి కొంతమంది అయితే వెళ్తారు. సో వాళ్ళు ఎంతమంది బయటపడ్డారో, అక్కడ ఉన్న ఏలియన్ ఏం చేసింది, అది ఎవరు అసలు, ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. అండ్ ఈ మూవీ యొక్క ప్రొసీడింగ్స్ బాగున్నాయి, హారర్ ఎఫెక్ట్ బాగుంది, మంచి థ్రిల్లింగ్ ఎఫెక్ట్, సీటెడ్జ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్నిట్లో అయితే ఉలిక్కిపడ్డ మూమెంట్లు కూడా ఉన్నాయి. థియేటర్లోకి వెళ్తే జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా హార్ట్ పేషెంట్స్ అయితే వెళ్ళకండి, థియేటర్ గుండె ఆగిపోద్ది మీకు ఖచ్చితంగా. డైరెక్టర్ ఫేడ్ ఆల్వర్స్, ఈయన డైరెక్షన్ చింపేశారు అనుకోండి నిజంగా. కాకపోతే కొంచెం రన్ టైం పెంచాల్సింది అనిపించింది. ఇక్కడ నేను మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మూవీ రన్ టైం 2 గంటలే, కానీ మూవీ ఏదో పెద్దగా అనిపిస్తుంది, చూసే కొద్దీ వెళ్తానని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక తాడుని మనం పట్టుకొని పైకి ఎక్కుతుంటే ఆ తాడు ఇంకా పెద్దది అవుతున్నట్టు ఉంటుంది, అంటే ఇంకా ఎక్కాలని అన్నట్టు, అంత పెద్దగా అన్నట్టు అనిపిస్తుంది. సో మూవీ చూసే కొద్దీ పెద్దగా అనిపిస్తుంది, కానీ అయిపోయాక ఏట్రా ఇంత చిన్న సినిమా అనిపిస్తుంది, అదైతే గ్యారెంటీగా చెప్తారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు చిన్న సినిమా అంతే ఎండింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఎండింగ్కి ఇంకో మంచి ఇదేది లేరు, దానికి మరి ఏం చేస్తారో తెలియదు. నెక్స్ట్ సీక్వెల్స్, చైనాలో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది ఈ మూవీ, హాలీవుడ్లో కూడా. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై 20th Century స్టూడియోస్ వాళ్ళు 20th Century కాబట్టి కొంచెం మనీ దగ్గర ఇదైనట్టున్నారు. అందుకే ఒకే స్పేస్ షిప్లో, అంటే ఒక స్పేస్ స్టేషన్లోనే మొత్తం చూపించేశారు కదా, లేదా ఈ మూవీ స్టోరీ అంతేమో. నేను నిజం చెప్తున్నాను ముందే, ఏ ఏలియన్ సినిమా నేను చూడలే కాబట్టి నాకు తెలీదు, ఓకే, మళ్ళీ నన్ను తిట్టుకోకండి. అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి గాలో ఒలివెరస్, ఈయన సినిమాటోగ్రఫీ బాగుంది, నాకు నచ్చింది. అండ్ క్యాస్ట్ వచ్చేసి కైలీ స్పానీ, అలాగే డేవిడ్ జాన్సన్, ఇసబెల్లా మెర్సిడీ, స్పైక్ ఫిలిం, వీళ్ళైతే క్యాస్ట్లో బాగా చేశారు. ఎవరికి ఇచ్చిన రోల్లో వాళ్ళు చింపేశారు. మెయిన్ లీడ్ రోల్లో కైలీ స్పానీ అయితే బాగా చేసింది నిజంగా. అండ్ ఇసబెల్లా మెర్సిడీ తనకి ఇచ్చిన రోల్లో తను చేసింది, ఇంకొంచెం బాగా చూపించుంటే ఎండింగ్ బాగుండేది అనిపించింది. మేబీ నేనేం చెప్పకూడదు, ఎందుకంటే దీనికి సీక్వెల్ ప్రీక్వెల్ ఆల్రెడీ తీసేశారు కాబట్టి నేనేం మాట్లాడినా ఇంకంతే. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మంచి సినిమా పోయినట్టే. ఖచ్చితంగా థియేటర్లోకి వెళ్ళి మీరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది, ఓకే. మళ్ళీ కలిసి నెక్స్ట్ డేతో రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే చూడండి, మూవీ రివ్యూ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో, అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, చూసేయండి.